వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డిఏ, పిఆర్సి పెండింగ్ బకాయిలు, అలాగే పిఆర్సి అమలు, ఐఆర్ విడుదలపై తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము. ఏపీ బడ్జెట్పై ఉద్యోగ పెన్షనర్ల ఆవేదన అండి. హామీలో ఫలించని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎందుకంటే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు పూర్తిగా విరుద్ధంగా బడ్జెట్లో పిఆర్సి కానీ 22,000 కోట్ల పెండింగ్ బకాయిల చెల్లింపులు వంటి అంశాలు ప్రస్తావన లేదు. అందువల్ల అండి పీడీఎఫ్ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు గారు దీనిపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు పిఆర్సి అమలుకు సంబంధించి ప్రభుత్వ తీరుపైన అసంతృప్తి వ్యక్తమవుతోంది. చెల్లింపుల బకాయిలు తక్షణమే చెల్లించాలనైతే డిమాండ్ చేస్తున్నారు. రెండవది పెన్షనర్ల సమస్యలు. పెన్షన్ విషయంలో స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని ఉద్యోగ పెన్షన్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పెన్షన్ మంజూరులో జాప్యం వల్ల పెన్షనర్లు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడవది ఎన్నికల హామీలు. ఎన్నికల ముందు ఉద్యోగుల భద్రత, పెన్షన్లో పెంపు వంటి హామీలను ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శిస్తున్నారు. రిటైర్మెంట్కు సంబంధించిన మార్గదర్శకాలు. రిటైర్మెంట్ ఆర్డర్ వచ్చే వరకు కూడా పెన్షన్ ప్రపోజల్ను ఏజీ ఆఫీస్కు పంపించకుండా ప్రాధాన్యత ఇవ్వటం వల్ల జాప్యం జరుగుతుందని అయితే ఆరోపణలు ఉన్నాయి. ఏజీ ఆఫీస్కు పెన్షన్ ప్రపోజల్ పంపించడానికి రిటైర్మెంట్ నోటీసులు అవసరమని స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ దీనిపై ఆచరణలో కొంత అవకతవకలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రిటైర్మెంట్ నోటీసులు కేవలం జెడ్పీఎఫ్ అలాగే జీపీఎఫ్ ఫైనల్ పేమెంట్స్ ప్రపోజల్స్కి మాత్రమే అవసరము. పెన్షనర్ల సూచనలు. 6 నెలల్లో రిటైర్ అయ్యే ఉద్యోగులు పెన్షన్ ప్రపోజల్ను రిటైర్మెంట్ నోటీసులు జత చేయకుండా పంపించాలని సంబంధిత అధికారులను కోరారండి. పెన్షన్ జాప్యం నివారణ. రిటైర్మెంట్ ఆర్డర్ కోసం వేచి చూసే విధానం లేకుండా విధానాలకు అనుగుణంగా వేగంగా పెన్షన్ ప్రపోజల్ను ఏజీ ఆఫీస్కు పంపించాలి. ఉద్యోగుల ఆందోళన. ఉపాధ్యాయ పెన్షనర్లు ప్రస్తుత బడ్జెట్లో తమ సమస్యలపై పూర్తిగా ప్రాముఖ్యత ఇవ్వలేదు అని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వేతనాలు, పిఆర్సి, పెన్షన్లకు సంబంధించి స్పష్టమైన ప్రకటనపై ప్రభుత్వం మౌనం వీడాలని అయితే కోరుతున్నారు. ప్రభుత్వం దృష్టికి కీలక అంశాలు. ఉద్యోగుల భద్రత, ఉద్యోగుల బకాయిల చెల్లింపులపైన, పిఆర్సి అమలుపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి ప్రభుత్వము. రెండవది పెన్షన్ మంజూరులో జాప్యం నివారించడానికి కొత్త మార్గదర్శకాలను ప్రకటించాలి. మూడవది ఎన్నికల హామీల అమలు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం ద్వారా ఉద్యోగులు, పెన్షనర్ల నమ్మకాన్ని పునరుద్ధరించవచ్చు ప్రభుత్వము. ఇంకా ఫైనల్గా ఏపీ బడ్జెట్లో ఉద్యోగ మరియు పెన్షన్ల సమస్యలకు సంబంధించి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం సందేహాలకు తావిస్తోంది. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటేనే ఉద్యోగ పెన్షనర్లు ఆర్థిక భద్రతకు చేరువవుతారు. పిఆర్సి అమలు, బకాయిల చెల్లింపులు, పెన్షన్ జాప్యం నివారణ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం నడిచే దిశగా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్.